జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా చేసిన కామెంట్స్, విమర్శలు కానీ నిన్న కార్యక్రమానికి హాజరయ్యారు. ఆయన రాష్ట్రంలో సారథ్యం అనే కార్యక్రమం ముగింపు సందర్భంలో నూతన అధ్యక్షుడు మాధవ్ తీసుకొచ్చిన కార్యక్రమం, దాంట్లో భాగంగా మాట్లాడుతూ కామెంట్స్ చేశారు. అంటే గడిచిన పాలన ఎలా జరిగింది, ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఈ దిశగా ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్తోంది అని చెప్పే సందర్భంలో వారు ఈ మాటలు అన్నారు. అలాగే ఇంకా మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రజల గుండెల్లో మోడీ ఉన్నారు, అలాగే మోదీ గుండెల్లో కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఉన్నారు అన్నారు. అయితే నాకు ఇక్కడ ఒక సందేహం ఏంటంటే, మోదీ గారి గుండెల్లో ఆంధ్రప్రదేశ్ ప్రజలు మాత్రమే కాదు, ఎక్కడో ఒక మూల ఇంకా జగన్మోహన్ రెడ్డి కూడా ఉన్నారు. ఎందుకంటే ప్రస్తుతానికి కూటమి పార్టీలు కలిపి ఏర్పడిన ప్రభుత్వం పరిపాలిస్తోంది ఆంధ్రప్రదేశ్లో. ఎన్నికలకు ముందు ప్రచార సభల్లో మొట్టమొదటిసారి చిలకలూరిపేట అనుకుంటా, అక్కడికి వచ్చినప్పుడు చాలా పెద్ద ఎత్తున అందరూ ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే అసలు మోడీని ఖండాలుగా చీల్చెండాడతారేమో ప్రధానమంత్రి అనుకున్నారు. కానీ ఏదో మొహమాటానికి ఆయన ఒక మాట అన్నారు కాబట్టి అవినీతి పాలన అనేదో ఒక మాట అన్నారు, అది కూడా ప్రభుత్వం మీద అన్నారు, జగన్మోహన్ రెడ్డి ఆయన మీద అనలేదు, వెళ్ళిపోయారు. తర్వాత కొన్ని విమర్శలు ఫీడ్బ్యాక్ ఆయనకి ఇస్తారు కదా, సరే ఇట్లా కాదు ఇలా ఆయన ఉంటే బాగుండేదని చెప్పిన తర్వాత కొంత నెక్స్ట్ సభ రెండే చేశారు. అందులో రెండోది రాజమండ్రి సభలో కొద్దిగా డోస్ పెంచారు. జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని ఇలా చేశారు, అలా చేశారు, అవినీతి అని. అంతకుముందు అమిత్ షా అనేక సందర్భాల్లో వచ్చినప్పుడు మాత్రం పోలవరం పనులు ఆగిపోవడం విషయంలో కానీ, లేకపోతే రాష్ట్రంలో మైనింగ్ ఇదంతా మాఫియాలా మారిపోయిందని కానీ, గంజాయి విషయంలో కానీ, కొంత అవినీతి విషయంలోనూ విమర్శలు చేశారు. అంటే ఓవరాల్గా నా పాయింట్ ఏంటంటే 2014 నుంచి 2024 అంటే కూటమి పార్టీలు ఏర్పడి జట్టు కట్టి ఎన్నికలకి వెళ్లే వరకు కూడా ఎంతో కొంత జగన్మోహన్ రెడ్డితో మోదీ గారి మధ్య ఒక రకమైన సఖ్యత. ఇంకా కొన్ని సందర్భాల్లో ఏంటంటే ఎన్డీఏలో కలిసిపోతారు, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి, ఆ స్థాయిలో చర్చలు జరుగుతున్నాయి అని చెప్పి కూడా నేను కొంత ట్రాజెక్టరీ అంటే కొన్ని ఈవెంట్స్ చెప్పే ప్రయత్నం చేస్తా. 2014లో ప్రధాని మోదీ అంటే వారు ఎన్నికయ్యారు కానీ ఇంకా ప్రమాణ స్వీకారం చేయలేదు. అప్పుడే జగన్మోహన్ రెడ్డి ఢిల్లీలో ఆయన కలిసి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి మోదీ నాయకత్వం ఎంత అవసరం అని చెప్పారు. ఇంకా ఆయన ప్రధానిగా అప్పటికి ప్రమాణ స్వీకారం చేయలేదు. 2017లో రాష్ట్రపతి అభ్యర్థి విషయంలో అడగకుండానే అప్పుడు రామ్నాథ్ కోవింద్ అభ్యర్థి, ఎన్డీఏ అభ్యర్థిగా బీజేపీకి మద్దతు ప్రకటించారు. అప్పటికి రాష్ట్రంలో బీజేపీ తెలుగుదేశం పార్టీల సంకీర్ణ ప్రభుత్వం ఉంది, ఇంకా అప్పటికి బయటకు వచ్చేలేదు టీడీపీ ఎన్డీఏ నుంచి. జనసేన బయట నుంచి సపోర్ట్ ఇస్తోంది, జనసేన కొంత టీడీపీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నప్పటికీ. అలాగే ఆ తర్వాత 2019లో జగన్మోహన్ రెడ్డి గెలిచారు, ఇంకా సీఎంగా ప్రమాణ స్వీకారం చేయలేదు. కానీ ఢిల్లీ వెళ్ళారు, మోదీ గారిని కలిశారు, పబ్లిక్గా ఒక ట్వీట్ చేశారు. ట్వీట్ అంటే పబ్లికే కదా, జగన్కు విష్ చేస్తూ. ఇందులో కొన్ని నేను చెప్పేవాటిలో ఏంటంటే రాష్ట్రము కేంద్రం ప్రభుత్వాల మధ్య ఒక సఖ్యత సహకారం ఉండాలి. అది ప్రతిపక్ష పార్టీ ముఖ్యమంత్రి ఇప్పుడు కేజ్రీవాల్ ఉన్నారు, కేజ్రీవాల్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా మోదీని అనేక సందర్భాల్లో కలిశారు, ఉప్పునింపుగా రాజకీయంగా ఉన్నా కూడా. నేను దాని గురించి మాట్లాడట్లా. కానీ పైకి రాజకీయ ప్రత్యర్థులుగా ఉంటూనే అంతర్గతంగా జగన్మోహన్ రెడ్డి గారు తన అవసరాల కోసమో లేదా తెలుగుదేశం పార్టీ అనేక సందర్భాల్లో విమర్శించినట్టు ఆయన మీద ఉన్న సిబిఐ ఈడీ కేసుల కోసమో మరో దానికోసమో బీజేపీకి మోదీకి దగ్గరగా ఉండే ప్రయత్నం ఆయన ఎప్పుడూ చేశారు. అందులో ఆయన పెద్ద ఎప్పుడు ససబిషలు కానీ ఇంకొక రకంగా కానీ ఆయన ఎప్పుడు బిహేవ్ చేయలేదు, ఒక్కసారి తప్ప. 2018 జూలైలో అవిశ్వాసం పెట్టారు మోదీ ప్రభుత్వం మీద, రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వట్లేదు అన్న విషయంలో వైఎస్ఆర్సీపీ నేతలు అవిశ్వాసం పెట్టారు. అప్పుడు ప్రతిపక్ష నేతగా ఇక్కడే ఉన్నారు జగన్మోహన్ రెడ్డి, ఆయన పార్టీ ఎంపీలు ఉన్నారు అక్కడ. అప్పుడు మాట్లాడుతూ ప్రధాని మోదీ దానికి సమాధానం చెప్తూ తెలుగుదేశం పార్టీ జగన్మోహన్ రెడ్డి వేసిన ట్రాప్లో పడింది అని కూడా కామెంట్ చేశారు. అంటే విభేదాలు ఏ స్థాయికి వెళ్ళాయి అని చెప్పడానికి ఎగ్జాంపుల్ చెప్పా. ఇక అనేక సందర్భాల్లో బిల్లుల విషయంలో ఈ 10 ఏళ్లలో ఆయనకి ఎంపీలు మొదటి నుంచి ఉన్నారు కదా, జగన్మోహన్ రెడ్డికి ఒకసారి ఎక్కువ ఉండొచ్చు, ఒకసారి తక్కువ ఉండొచ్చు, ఒకసారి 22 మంది ఎంపీలు ఉన్నారు ఆయనకి 2019లో గెలిచిన తర్వాత అనూహ్యంగా. సో దట్ ఈస్ ఏ వెరీ బిగ్ నెంబర్. ఈ నెంబర్ అనేది చాలా కీలకం ఢిల్లీలో అధికారంలోని ఏ పార్టీకైనా. ఎందుకంటే అనేక బిల్లులు రాజ్యసభలో ఎన్డీఏకి ఎప్పుడు పూర్తిగా సపోర్టు లేనప్పుడు, అంటే ఆ సంఖ్యాబలం లేనప్పుడు వైసీపీ అనేకసార్లు సపోర్ట్ చేసింది. అవి ఆర్థిక బిల్లులైనా లేకపోతే నేను ఇందాక చెప్పిన రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ఎన్నికలకు. సరే, గతం గడిచిపోయింది. ఇప్పుడు
2020లో ముర్ము ద్రౌపది ముర్ము సపోర్ట్ చేయాల్సి వచ్చినప్పుడు ఎన్డీఏలో భాగస్వామిగా లేని జగన్మోహన్ రెడ్డి సపోర్టు అప్పుడు కూడా చేశారు. అప్పుడు కొంత ఇబ్బంది పడింది టీడీపీ. 2020లో అధికారంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి, ప్రతిపక్షంలో తెలుగుదేశం పార్టీ ఉంది. వారు కూడా ఎన్డీఏలో భాగస్వాములు కాదు, బయటకు వచ్చేశారు. కానీ అంతకుముందు జరిగిందే అప్పుడు జరిగింది. అంటే ఉపరాష్ట్రపతి ఎన్నిక కానీ రాష్ట్రపతి ఎన్నిక కానీ అడిగినా అడక్కపోయినా జగన్మోహన్ రెడ్డి సపోర్ట్ బీజేపీకి ఎన్డీఏకి ఎప్పుడు ఉంటుంది. ఇక తాజాగా జరిగిన ఉపరాష్ట్రపతి ఎన్నిక చాలా ఎంబరేసింగ్. తెలుగుదేశం పార్టీకి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకి. ఎందుకంటే రాష్ట్రంలో కీలకమైన రాజకీయ ప్రత్యర్థి జగన్మోహన్ రెడ్డి. అంటే ఎంత అసలు మొహమాలు కూడా చూసుకోలేని పరిస్థితి రాష్ట్రంలో. తీవ్రస్థాయిలో పవన్ కళ్యాణ్ విభేదించి ఎట్టి పరిస్థితుల్లోనూ ఓటు చీలిపోకూడదు, వ్యతిరేక ఓటు అని చెప్పి అప్పటికి అసలు బీజేపీ ఎక్కడో ఉంది, తెలుగుదేశం పార్టీ ఎక్కడో ఉంది. పవన్ కళ్యాణ్ ఒక ప్రయత్నం చేశారు, ముగ్గురు కలిశారు, జగన్మోహన్ రెడ్డిని ఓడించి 164 సీట్లతో కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో ఉపరాష్ట్రపతి ఎన్నికకి రాజ్నాథ్ సింగ్తో ఫోన్ చేయించి సపోర్ట్ తీసుకోకపోతే ఎన్డీఏ గెలవదా? చాలా క్లియర్గా జగన్మోహన్ రెడ్డి కానీ ఆయన పార్టీ సపోర్ట్ కానీ లేకపోయినా 425 మంది మద్దతు ఎన్డీఏకు ఉంది. 425 మంది సభ్యుల బలం ఉంది. మ్యాజిక్ నెంబర్కి కావాల్సింది 386. ఇండియా కూటమి ఎంత ప్రయత్నం చేసినా కూడా ఎన్డీఏ అభ్యర్థి గెలుపు చాలా లాంఛనం. మరి ఎందుకైనా కూడా జగన్మోహన్ రెడ్డి సపోర్ట్ తీసుకున్నారు. లేదు రాజకీయాలు వేరు, రాజ్యాంగ అత్యున్నత పదవికి సంబంధించి అన్ని పార్టీలతో సంప్రదింపులు జరుపుతారనే కబుర్లు బీజేపీ అన్న చెప్తే కనుక అది కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే సేమ్ ఇక్కడ బీఆర్ఎస్ కూడా ఉంది కదా రాష్ట్రంలో. బీఆర్ఎస్ కూడా ఇండియా బ్లాక్లో లేదు, ఎన్డీఏ బ్లాక్లో లేదు, సేమ్ జగన్మోహన్ రెడ్డి పార్టీలాగే. అదే విషయంలో కిషన్ రెడ్డి ఏమన్నారు, కేటీఆర్ మీరు యూరియా విషయంలో ఎవరు సపోర్ట్ చేయట్లేదు కాబట్టి మేము ఏ బ్లాక్కి మీకు అసలు మద్దతు ఇవ్వంటే అసలు నీ మద్దతు ఎవడు అడిగాడయ్యా, నీకు ఏమన్నా ఫోన్ చేసి మేము అడిగామా అన్నారు కిషన్ రెడ్డి కేటీఆర్ కామెంట్స్ని ఉద్దేశించి. మరి ఇక్కడున్న న్యాయం, ఇక్కడున్న సమదూరం, ఇక్కడున్న రాజకీయ వ్యతిరేకత ఆంధ్రప్రదేశ్లో ఎందుకు లేదు? అంటే రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి ఆయన పరిపాలన, ఆయన ప్రభుత్వం అవినీతి, అసమర్థత రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టేసింది. అసలు జగన్ లాంటి నాయకుడు రాజకీయాల్లోనే ఉండకూడదు. మాధవ్ కన్నా ముందున్న ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరి ఒక లేఖ రాశారు ఈ మద్యం కుంభకోణం విషయంలో. పైకి కనిపిస్తోంది కాదు, ఇందులో 1000 కోట్లు 1,00,000 కోట్లు కుంభకోణం పైన దాగుంది, మీరు చర్యలు తీసుకోవాలని కేంద్రానికి లేఖ రాశారు. అంతకుముందు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్రంలో 150, 170కి పైగా జరిగిన ఆలయాలకు సంబంధించిన దాడులు, విగ్రహాలు తలలు తీసేయడాలు, లేకపోతే రథాలు తగలబెట్టేయడాలు, ఈ కేసు ఇంకా సిబిఐ దగ్గర ఎటు తేలకుండా ఉండిపోయింది. వైఎస్ వివేకానందరెడ్డి జగన్మోహన్ రెడ్డి బాబాయ్ హత్య కేసు అది ఇప్పటికీ అలాగే ఉంది సిబిఐ దగ్గర. సరే ఎప్పటి నుంచో 12-13 ఏళ్ల నుంచి ఈడీ సిబిఐ కేసులు ఒక్కడికి కూడా ముందుకు కదలవు. దేశంలో అనేక మంది మీద కేసులు ముందుకెళ్ళిపోతాయి, వాళ్ళు జైలుకి వెళ్తారు, వస్తారు, కానీ జగన్మోహన్ రెడ్డి మీద కేసులు ముందుకెళ్ళవు. అంటే ఏంటి? పైకి మనం కూటమిలో ఉంటాము, తెలుగుదేశం పార్టీ జనసేనతో కలిపి అధికారంలో ఉంటాం, రాష్ట్రానికి జరుగుతుంది మంచి, నేను కాదని చెప్పట్ల, కేంద్ర సహకారం, మోడీ గారి సహకారం. ఎందుకంటే అసలు అమరావతికి మొట్టమొదటి శంకుస్థాపన చేసింది నరేంద్ర మోడీ. ఆ తర్వాత రాజకీయంగా విభేదాలు రావచ్చు, దూరంగా ఉండొచ్చు. ఇవాళ కమిట్మెంట్ నేను క్వశ్చన్ చేయట్లేదు, ఎందుకంటే కేంద్రం ఫెసిలిటేటర్గా ఉండి రాష్ట్రానికి అప్పులు ఇప్పిస్తోంది, తను కొంత సహాయం చేస్తోంది, రాష్ట్రం కొన్ని పెట్టుబడులు తెచ్చుకుంటోంది. సో ఓవరాల్గా అభివృద్ధి జరుగుతోంది. ఇప్పుడు నేను రామ్మోహన్ నాయుడు ఏమంటారు, రాష్ట్రానికి అభివృద్ధి జరగకుండా జగన్మోహన్ రెడ్డి అడ్డుకుంటున్నారు, సింగపూర్కి లేఖలు రాస్తున్నారు, ఇంకా వేరే కంపెనీలకు లేఖలు రాస్తున్నారు అని. మరి ఆ విషయం ప్రధానమంత్రికి మీరు ఎందుకు చెప్పలేకపోతున్నారు? కేంద్ర మంత్రిగా ఉన్న రామ్మోహన్ నాయుడు మనం జగన్ సపోర్ట్ అడగద్దని ఎందుకు చెప్పలేకపోయారు? పోనీ ఉపరాష్ట్రపతి విషయంలో అసలు మనకి జగన్ సపోర్ట్ ఎందుకు సార్ అని చంద్రబాబు నాయుడు అడగగలిగారా ప్రధానమంత్రిని? ఎందుకంటే ఇవాళ చంద్రబాబు నాయుడు ఆయన పార్టీ ఎంపీల సంఖ్య చాలా కీలకం కేంద్రంలో. సరే ఈ ప్రత్యేక హోదా చర్చ ఇప్పుడు ఎలాగూ లేదనుకోండి, దాని గురించి కాదు. పోలవరానికి నిధులు ఎలాగూ ఇస్తామన్నారు, రేపో మాపో ఇవాళ కొంత వస్తాయి ఆ నిధులు. కానీ ఇలాంటి విషయాల్లో, చాలా సెన్సిటివ్ విషయాల్లో అడగకపోతే ఎలాగా? ఆ మాటకు వస్తే అసలు బీజేపీ నేతలు ఎలా రాజకీయం చేయగలుగుతారు రాష్ట్రంలో? జగన్మోహన్ రెడ్డి మీద ఎలా విమర్శలు చేస్తారు? సో ఏంటి దీని వెనకాల ఉన్న మాస్టర్ ప్లాన్? చిన్న బ్రేక్ తర్వాత